మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు మరియు శుభ శనివారం. మొన్న గురువారం ప్రసారం చేసిన సత్సంగ బోధలోని కథను ఎంతో ఆదరించి నన్ను ప్రోత్సహించిన ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథను విని అందరం ఆనందించి 10 మందితో పంచుకొని మన మోహన్వాణికి ఫుల్గా ఎంకరేజ్ చేద్దాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఖాండిక్య కేసి ధ్వజోపాఖ్యానం. ఈ కథలో విశేషం ఏమిటో విందాం. శ్రీకృష్ణదేవరాయలు గారు రచించిన ఆముక్తమాల్యద గ్రంథం గురించి మనమందరం విన్నాం. ఆ గ్రంథంలోని ఖాండిక్య కేసి ధ్వజోపాఖ్యానం ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి. దీని గురించి కొంచెం విపులంగా తెలుసుకుందాం. ఖాండిక్యుడు, కేసిధ్వజుడు అనే 2 రాజులు యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో ఖాండిక్యుడు ఓడిపోవడం వలన అతడు తన రాజ్యాన్ని వీడి అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడే ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతున్నాడు. కేసిధ్వజుడు గెలిచిన ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా అక్కడ యాగధేనువు మరణించింది. అంటే అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలో కేసిధ్వజునికి అర్థం కాలేదు. పురోహితులను సంప్రదించగా వారు ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఖాండిక్యుడని తెలిపారు. ధర్మ సంకటం నుంచి గట్టెక్కించగలిగింది అతనేనని నిశ్చయమై ఏమాత్రం సందేహించకుండా ఖాండిక్యుని వద్దకు స్వయంగా వెళ్ళి యజ్ఞాన్ని పూర్తి చేయాలని అర్థించాడు. ఆయన ఎటువంటి ఆలోచనలకు తావివ్వకుండా ముందుకొచ్చాడు. 2 రాజులు కూడా అహంకారాన్ని త్యజించారు. శత్రురాజైన కేసిధ్వజునికి సహాయం చేశాడు. తన యజ్ఞం సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేసిధ్వజుడు ప్రకటించాడు. ఖాండిక్యుడు కోల్పోయిన రాజ్యం కావాలన్నా గురుదక్షిణగా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడే ఒక చిత్రం చోటు చేసుకుంది. రాజ్య సంపద అయాచితంగా వచ్చి పడుతున్న ఖాండిక్యుడు కాదని తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేసిధ్వజుడు నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటించాడు. ఖాండిక్యుడు నిర్ణయం కేసిధ్వజుని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలనిపించి అతడిని వివరమడిగాడు. అప్పుడు ఖాండిక్యుడు ఇలా అన్నాడు: రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి కానీ అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధించినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. నాకంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను, అందులో సిగ్గుపడవలసిందేముంది? తిరిగి నా బలాన్ని పుంజుకుని ధర్మ మార్గంలో క్షాత్రంతో నా రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకున్నప్పుడే అది నిజమైన గెలుపు గాని దొడ్డిదారిన పొందితే అది పాపమవుతుంది అన్నాడు. ఇటువంటి కథలను పిల్లలకు చిన్నతనం నుండి అందిస్తే వారి బాల్యాన్ని ధర్మపథంలోకి నడిపిస్తాయి. ఉచితంగా వచ్చేదానికోసం తాపత్రయపడకుండా ఉండే ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి. ఈ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం, కర్తవ్య నిర్వహణలో అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చి సమాజమనే ధర్మనాదం పటిష్టంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది. చాలా అద్భుతంగా చాలా చక్కటి విషయాన్ని
ఎంతో ప్రేరణతో మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగ బంధువులు మరియు ప్రియుల తరపున మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.